ప్రస్తుతం మనం ల్యాంకో హిల్స్ ఏరియాలో ఉన్నాము. ఎందుకంటే మణికొండకు సంబంధించినటువంటి దాదాపు 32 కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ మొత్తం హైడ్రాకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చున్నారు. Thank you, Hydra, for saving the bank. దాదాపు 500 కోట్ల రూపాయల ఆస్తులు హైడ్రా ఇప్పటి వరకు రకరకాల కబ్జాల నుంచి కాపాడి కాలనీ వాసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా కాపాడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మొత్తంగా ఎక్కడ ఆస్తులు ఇప్పటి వరకు హైడ్రా కాపాడింది, అలాగే హైడ్రా వచ్చిన తర్వాత అంతా కూడా పేదవాళ్ళకి కాదు గొప్ప వాళ్ళకే సాయం చేస్తుంది అని మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మరి మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే మొత్తం పేదవాళ్ళకే హెల్ప్ చేసినట్టు అయింది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు 500 కోట్ల రూపాయలు ఒక మణికొండలో ఇప్పటివరకు సేవ్ చేశారండి. పార్క్ కబ్జాల నుంచి కానివ్వండి, నాలాల నుంచి కానివ్వండి, నాలాల ఎంక్రోచ్మెంట్స్ నుంచి కానీ మేము ఒక రిక్వెస్ట్ ఏదైతే హైడ్రా వాళ్ళకి చెప్పామో వాళ్ళు ఇమీడియట్గా యాక్ట్ చేసి మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ ప్లేసెస్ కబ్జాలో ఉన్నాయో చూసి ఆ ప్లేసెస్ని కబ్జా నుంచి కాపాడారు, ఫెన్సింగ్ చేశారు. ఆ తర్వాత హైడ్రా ప్రొటెక్షన్ బోర్డులు కూడా పెట్టారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల హిల్స్ కాలనీ చూసుకుంటే ఒక 15 ఏళ్ల నుంచి తిరుమల హిల్స్ కాలనీ వాసులందరూ ఆ 6054 గజాల కోసము వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా కోర్టులో ఉంది, ఎన్ని రకాలుగా ఫైట్ చేసినా దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు. ఎప్పుడైతే మేము ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ తరఫున తిరుమల హిల్స్ వాళ్ళతో కలిసి హైడ్రాని అప్రోచ్ అయ్యామో వాళ్ళు ఇమీడియట్గా మాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఇక్కడికి వచ్చి మున్సిపల్ అధికారులు చెప్పి ఫెన్సింగ్ వేయించారు. తర్వాత మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేసినా సరే మళ్ళీ వచ్చి వేరే వాళ్ళు దాన్ని ఫెన్సింగ్ తీసేసి ఏదో మళ్ళీ డిజిటల్ సర్వే చేస్తే వాళ్ళకి చెప్పగానే మళ్ళీ వచ్చి ఫెన్సింగ్ అంతా వేసి హైడ్రా ప్రొటెక్షన్ బోర్డ్స్ పెట్టి దాంతోపాటు మాకు వాళ్ళు ఏం అష్యూరెన్స్ ఇచ్చారంటే ఈ ప్లేస్లో ఇట్లే ఉంటే ఖాళీగా ఉంటే ఎవరో ఒకళ్ళు ఇట్లా ఉంటుంది కాబట్టి మేమే పార్క్ డెవలప్ చేస్తాం అందులో. సో దట్ హైడ్రా సైడ్ నుంచి ఒక లంగ్ స్పేస్ క్రియేట్ చేసి భవిష్యత్ తరాలకు అందిస్తాము అనే ఒక మంచి సంకల్పం ఏదైతే ఉందో ఇది పార్టీలకు అతీతంగా పేదోళ్ళ గొప్పోళ్ళ ఇక్కడ మణికొండ అనేది ఒక 32-33 కాలనీలు ఉన్నామండి. ఇక్కడ మణికొండలో చాలా అంత రిచెస్ట్ ఏరియా అంటారు, కానీ వర్షం పడగానే మనకి మొత్తం నీళ్ళన్నీ మోకాల వరకు వస్తాయి. మీరు అన్నట్టు మణికొండని మణికొండ అంటారు. ఎస్, మణికొండ అంటారు. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వర్షాలు పడ్డగానే చిన్న వర్షానికి చినుకు పడగానే మనకి మొత్తం నాళాలన్నీ మంచిగా నీళ్లు పారే నాళాలన్నీ కబ్జాలు చేశారు కాబట్టి ఎక్కడికి పోవాలో తెలియక ఆ బ్యాక్ వాటర్ అంతా మనకు వస్తున్నాయి. ఆ తర్వాత మంచి ఇప్పుడు 32 కాలనీలు మంచి లేఅవుట్లు వేశారు. ఒకప్పుడు ఇది మణికొండకి అంత పేరు లేదు. మంచి లేఅవుట్లో 6000 గజాలు ఇప్పుడు తిరుమల హిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓ మంచి పార్క్ వేశారు. కానీ ఆ లేఅవుట్లో ఆ పార్క్ని ఇప్పటివరకు డెవలప్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఎంక్రోచ్మెంట్. ఇప్పుడు హైడ్రా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన రిక్వెస్ట్ల మీద ఎంక్రోచ్మెంట్స్ని అంటే పార్క్ ఎంక్రోచ్మెంట్స్ని నాలా ఎంక్రోచ్మెంట్స్ని అన్నిటినీ కూడా కాపాడి మనకి సేవ్ చేసి ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది భావి తరాలకి ఇప్పుడు మన తరం కంటే భావి తరాలకి రాబోయే తరాలకి అసలుకే మనకి ఇదంతా కాంక్రీట్ జంగల్లో ఒక పార్కు లేదు, ఒక ఏమీ లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి మేము వాళ్ళని అప్రోచ్ కావడం, వాళ్ళు దానికి మాకు ఇమీడియట్గా సపోర్ట్ చేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తిరుమల హిల్స్లో ఒక 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ సేవ్ చేశారు. రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం వెంకటేశ్వర కాలనీలో 25 కోట్ల రూపాయల ఒక పార్క్ ప్లేస్ని సేవ్ చేశారు. తర్వాత వెస్ట్రన్ ప్లాజాలో సీనియర్ సిటిజన్స్ అందరు కలిసి కట్టుకున్న ఒక 1.5 ఎకరాల్ని కబ్జా నుంచి కాపాడారు. రీసెంట్గా నెక్నాంపూర్ లేక్ బెడ్లో ఉన్న మన ఎఫ్టీఎల్ ల్యాండ్లో 3.5 ఎకరాలకు సంబంధించిన ప్లేస్ కాపాడారు. ఈ ప్రాపర్టీ వరకే మనకి ఎంత వచ్చిందంటే 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ పబ్లిక్ ప్లేసెస్ని వాళ్ళు సేవ్ చేశారు మన కోసం. మనం వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఎవరు ఇప్పుడు ఏ పార్టీలకు అతీతంగా కూడా ఇది సంస్థ పనిచేస్తుంది. అండ్ మాకు తెలిసి ఇంకోటి ఏంటంటే 1350 కోట్ల రూపాయల వర్త్ ప్లేస్ ఇక్కడ మనం వెంకటేశ్వర కాలనీలో నెక్నాంపూర్ విలేజ్లోంచి ఇబ్రహీంబాగ్ లేక్ పోయే రోడ్లో ఉందండి. ఆ రోడ్డు కూడా మనకి ఇంతవరకు వేయలేదు. చాలా భయంకరమైన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి కూడా వాళ్ళు హాఫ్ ఆఫ్ ద రోడ్ వేయించారు హైడ్రా వాళ్ళు. అండ్ 20 ఎకరాల 19 కుంటల ప్లేస్ని వాళ్ళు మేము సేవ్ చేయమని అడిగాము, ఆ ప్రాసెస్లో ఉన్నారు. అంటే ఒక మణికొండలో ఈ కాలనీలన్నీ 32 కాలనీల రిప్రజెంటేషన్ ఉన్న ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీ ఒక రిక్వెస్ట్కి సుమారు 2000 కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్ని సేవ్ చేయగలిగారంటే ఒక హైదరాబాద్ మొత్తంలో ఎంత సేవ్ చేయగలుగుతారు, ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంత ఉపయోగపడుతుందన్న ఒక ఆలోచనతో మేము మా ఓన్గా మేమందరం రెసిడెంట్స్ అందరం గ్రాటిట్యూడ్ చెప్పడానికి, థ్యాంక్స్ చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశామండి. సిమిలర్గా ఫ్యూచర్లో కూడా హైడ్రా వాళ్ళు ప్రతి ఒక్కరు రీజియను ప్రాంతం ఏదైనా అనవసరం అండి, మీరు వెళ్ళి హైడ్రాని ప్రాపర్గా కలవండి, వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ హైడ్రా ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఇక్కడ చూస్తే మీరు బుల్కాపూర్ నాలా ఉంది, ఈ నాలా మొత్తం ఎంక్రోచ్ అయింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. వీటిని కూడా మేము హైడ్రా దృష్టికి తీసుకెళ్తాము, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాము. భావితరాలకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తును అందించడానికి మేము ట్రై చేస్తాం.
మీరు కూడా కలిసినట్టున్నారు గతంలో హైడ్రా. అవునమ్మా, ఇంతకుముందు మేము కూడా హైడ్రాకి వెళ్ళింది దీనికోసమే, మన తిరుమల హిల్స్ పార్క్ సేవ్ చేయడానికే. మన డాక్టర్ గారు, మన కాలనీ ప్రెసిడెంట్, మేము అందరం కలిసి వెళ్ళినాము. కానీ మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఏమీ లేకుండా మన ఎప్పుడైతే మన కేసు ఫైల్ ఇచ్చామో ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఫెన్సింగ్ అయిపోయింది. ఫర్దర్గా ఫ్యూచర్గా డెవలప్మెంట్ చేయమని కూడా మనము ఇమీడియట్గా వాళ్ళకు అప్రోచ్ అయినాము. మొత్తం మన వంశన్న అండ్ హిస్ టీమ్ ఆల్ కాలనీస్ ఫెడరేషన్ నుంచి మాకు మంచి సపోర్ట్ దొరికింది. వీళ్ళ వల్లనే మాకు ఇదంతా సాధ్యమైంది. కాబట్టి మేము వీఆర్ డూయింగ్ దిస్. ఏంటంటే హైడ్రా ఇంత మంచి పని చేసింది, మాకు వీఆర్ రియల్లీ హ్యాపీ. ఇక్కడ మామూలు మధ్యతరగతి కాదు, ఏది కాదు, అందరికీ ఇది రేపు మా పిల్లలకు ఫ్యూచర్లో మా పిల్లలకే యూజ్ అవుతుంది. ఇది ఆ పార్క్ అనేది వీ నీడ్ సమ్ లంగ్ స్పేసే లేదు అసలు మణికొండలో ఎక్కడ కూడా. మ్యాక్సిమం కబ్జా అయిపోయింది. ఇప్పుడు ఈ 500 కోట్లు మణికొండలో సేవ్ చేశారంటే ఇంకా ఫ్యూచర్లో ఎంత ఉంటుందో మీరే ఆలోచించండి. అంత బాగుందమ్మా. ఎందుకు వచ్చావు చెప్పు. హైడ్రాకి థ్యాంక్ చేయడానికి వచ్చాను. ఎందుకు చెప్తున్నావు హైడ్రా థ్యాంక్స్? ఎందుకంటే మనకి పార్క్ ఇప్పించింది. అవునా, నీకు పార్క్ ఇష్టమా? చాలా ఇష్టమా? చాలా వెళ్తావా రోజు పార్క్ కి? అప్పుడప్పుడు సండే అప్పుడప్పుడు సండే. అవును, రోజు ఖాళీ ఉండదు కదా. ఓకే, ఇప్పుడు హ్యాపీయా పార్క్ చాలా. కాపాడేందుకు? థ్యాంక్ యూ హైడ్రా ఫర్ సేవింగ్ ద పార్క్. వెరీ గుడ్, సూపర్. తిరుమల హిల్స్ కాలనీ పార్క్ కోసం హైడ్రా మాకు అందించిన సపోర్టు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇది మా భావితరాలకు ఉపయోగపడాలని మేము అందరూ గ్యాదర్ అయ్యి ఇంత దూరం వచ్చాము. ఇంకా కూడా ఫ్యూచర్లో హైడ్రా సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాము. ఆ పార్క్ వచ్చిందంటే మొత్తం అక్కడ చాలా పొల్యూషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇచ్చేది అదొక్కటే ఆస్తి అని నేను అనుకుంటున్నాను. మా ప్రత్యేక కృతజ్ఞతలు రంగనాథ్ సార్కి, రాజశేఖర్ సార్కి కూడా. థ్యాంక్ యూ. తిరుమల హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ అండి, డాక్టర్ అవినాష్. ఒక 15 years నుంచి మేము తిరుమల హిల్స్ కాలనీ స్పేస్ గురించి మేము చేస్తున్నాము. లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఉంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రంగనాథ్ గారు అండ్ హైడ్రా టీమ్, రాజశేఖర్ గారు వాళ్ళ టీం వచ్చి మమ్మల్ని ఇమీడియట్గా దాన్ని ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు 5,000 గజాలు ఫెన్సింగ్ చేశారు. మేము మా కోరేది ఏంటంటే ఇంకొక 1,045 గజాలు ఉంది, అది కూడా చేసి మొత్తం దాన్ని డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇంకొక మోడల్ పార్క్ లాగా చేయాలని మేము హైడ్రా వాళ్ళని. పెద్ద పార్క్ అవుతుంది. చాలా సంతోషము, ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి బోర్డు పెట్టమన్నా కూడా పెట్టలేదు ఎవరు. సో మేము వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హైడ్రా హోల్ టీమ్ అండ్ రంగనాథ్ గారికి స్పెషల్లీ వీఆర్ థ్యాంకింగ్. నా పేరు రంగాచారి అండి. నా వయసు 75 సంవత్సరాలు. నేను పెద్దగా ఆశించేది, నాకు ప్రత్యేకంగా నా సొంతంగా ఆశించేది ఏం లేదంటే నా ఇక పైకి వెళ్ళిపోతున్నాం ఇక. కానీ ఈ కృషిలో నేను కూడా ఒక భాగం కావటం వల్ల భావితరాల వరకు, నా మనవలకు, వాళ్ళ వరకు కూడా ఈ కృషి ఉపయోగపడుతుందని చెప్పి హైడ్రా ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. डेफिनेटली आई थैंक हाइड्रा फॉर दिस पर्पस. राइट, थैंक यू. जहाँ नज़र गिरी वो जगह ख़त्म, ये हाल है हैदराबाद में. जो भी ये अभी जो काम चल रहा बचाने का, इसका बहुत शुक्रगुजार हूँ. बहुत अच्छी चीज़ है. थैंक यू. నా పేరు గోవర్ధన్ రెడ్డి, ఎంప్లాయీస్ కాలనీ ప్రెసిడెంట్, ఆల్ కాలనీ వైస్ ప్రెసిడెంట్. హైడ్రా దాని గురించి కానీ ఆల్ కాలనీ ఫెడరేషన్ ఎంత దూరం వెళ్ళాలనో అంత దూరం కృషి చేసిన మా వంశీ గారికి, ఆల్ కాలనీ ఫెడరేషన్ అసలు ఎక్కడుందో తెలియని దాని నుండి ఇప్పుడు రోడ్డు పైకి తీసుకొచ్చి ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని బౌన్స్ చేసేసి పబ్లిక్లో అవేర్నెస్ కనిపించడానికి చాలా కృషి చేసింది ఆల్ కాలనీ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాకు ఉన్న ప్రాబ్లాలు మా దగ్గర చేస్తున్నాం కాబట్టి మాకు ఉన్న ప్రాబ్లం. లక్ష్మీనగర్ కాలనీ ప్రెసిడెంట్ నేను, ఇక్కడ లక్ష్మీనగర్ కాలనీ. ఇది నాలా ఇక్కడ కొద్దిగా మిగిలింది పురగరం నాల అనేది. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ నా ల్యాండ్ నేను వాటర్ తీసుకెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళం అక్కడ. అలాంటి పెద్ద ఉండేది మనకి ఏంటంటే మొత్తం ఎంకరేజ్మెంట్ అయిపోయి అంతా నాలంతా అక్వై చేసి పడేస్తున్నారు. ఈ పురగరం నాలను వాటర్ అనేది అంత స్ప్రెడ్ అయిపోయి ఇళ్ళకి వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి ఒకటి మీరు చేస్తే చాలా బాగుంటుందని మేము హైదరాబాద్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నామండి. నా పేరు రవీంద్రాచారి, మయం అవతార్ నుంచి వచ్చాను. హైడ్రా చక్కగా పనిచేస్తుంది. చెరువులు మన లైఫ్ లైను. నేను హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ, కన్సర్న్డ్ సిటిజన్స్ అందరికీ వినతి చేస్తున్నా, మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న చెరువులు ఎవరెవరైతే ఆక్యుపై చేస్తున్నారో వాటి మీద హైడ్రాకు ఒక వినతి ఇవ్వండి. అప్పుడు హైడ్రా పనిచేయడానికి ఇంకా చక్కగా ఉంటుంది. వాళ్ళే వచ్చి చేసేదానికంటే మనం విజ్ఞప్తులు ఇచ్చినప్పుడు వాళ్ళకు మద్దతుగా మనం అందరం కన్సర్న్ సిటిజన్స్ నిలబడ్డప్పుడు వాళ్ళు పనిచేయడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి నేను ఈ కవరేజ్ ఇచ్చిన మీకు కూడా కృతజ్ఞతలు, హైడ్రాకు కృతజ్ఞతలు. విషయం ఏంటంటే ఈ హైడ్రాని ఇక్కడికే కాదు, మొన్న వరంగల్లో ఏం విధ్వంసం జరిగిందో చూసాము. మొత్తం 42 కాలనీలు నీట మునిగిపోయాయి. కారణం ఏంటంటే చెరువులను మూసేశారు. కాకతీయ రాజులు కట్టిన చెరువు, గొలుసు చెరువులు అన్నింటినీ మూసేశారు.
వాటిని తెరవాలి. అక్కడ వరంగల్ లాంటి పెద్ద నగరాలకు కూడా హైడ్రా విస్తరించాల్సిన అవసరం ఉంది. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరంగల్ కూడా హైడ్రా వేయమని వారికి నా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ని. మా అందరి తరఫున వారికి కూడా ప్రత్యేకమైన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.